వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ మంత్రులు కూడా ఏ రోజు కూడా ముందుకు వచ్చి వాళ్ళ శాఖల గురించి కానీ లేకపోతే ప్రజా సమస్యల గురించి కానీ ప్రజలకి ఇవి జరుగుతున్నాయి అని చెప్పడం కానీ ఏ రోజు జరిగిందైతే లేదు. కానీ ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా బయటకు రావడం అయితే జరుగుతుంది. నేను చూసుకుంటే కనుక విడుదల రజని అండ్ ఆదిమూలపు సురేష్ ఇద్దరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి వాళ్ళ శాఖల గురించి అక్కడ జరుగుతున్న అవకతవకలు ఇప్పుడు జరిగిన వాటి గురించి అన్నీ మాట్లాడుతున్నారు. అసలు వాటి గురించి మీరేం చెప్తారు? అంటే విడుదల రజనీ గారు ఆవిడ మాట్లాడే దానిలో అసలు కరెక్ట్ ఏం ఆలోచించి మాట్లాడుతుందో కూడా అర్థం కావట్లేదు. అంటే ఒక విషయం ఇక్కడ జనరల్గా చెప్పిన విషయం ఒకటి, బాబు గారు అంటే ట్రైనింగ్ ఇచ్చి పంపించారు మినిస్టర్స్ని, అది ఆయన ఇచ్చే గైడెన్స్తో మాట్లాడతారు అని అన్నారు. సరే, ఇప్పుడు బాబు గారికి మీటింగ్ వాళ్ళకి డెసిషన్స్ చెప్పి పంపించాల్సిన అవసరం లేదు. సో తెలుగుదేశం పార్టీలో అందరికీ స్వేచ్ఛ ఉంటుందని ఆవిడ గతంలో తెలుగుదేశంలో ఉన్నది కాబట్టే ఆ మహానాడు సభలో అంత స్పీచ్లు ఇవ్వగలిగింది. సో బాబు గారు ఏం ట్రైనింగ్ ఇస్తారా ఇవ్వరా అనేది ఆవిడకి తెలుసు. సో ఏదో మైక్ ముందు ఏదో కూర్చున్నాము కదా, ఏదో ఒకటి మాట్లాడాలి బాబు గారిని గురించి, ఏదో ఒక టాపిక్ తీయాలనే విషయంతో మాట్లాడినట్టు కనపడుతుంది. కానీ అసలు ఆవిడ మాట్లాడటానికి దాని ఉద్దేశం కూడా అది కరెక్ట్గా కూడా అనిపించట్లేదు. ఇంకొకటి, ఆవిడ అంత పేదల గురించి అన్ని గురించి అంత బాధపడుతుందే, ఒక డాక్టర్ మాస్క్ అడిగిన పాపానికి ఏ రకంగా పిచ్చోడిని చేసి చంపేశారనేది ఒక దళిత డాక్టర్ని. సో అది అందరం చూసాం కదా. నువ్వు ఎప్పుడైనా దాని గురించి స్పందించావా? నువ్వు ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాని గురించి ఏ రోజైనా స్పందించారా? ఎప్పుడూ స్పందించలేదు. సో ఈరోజేమో ఆరోగ్యశ్రీ తీసేశారు అది ఇది అంటుంది. సరే, తను గతంలో 4 సంవత్సరాలు వచ్చిన 1 సంవత్సరం ఇచ్చారేమో, మళ్ళీ నెక్స్ట్ 4 years ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ వర్తించలేదే. సో ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత ఆపరేషన్ డేట్లు కూడా మళ్ళీ పోస్ట్పోన్ చేసుకున్న రోజులు ఉన్నాయి. సో జాయిన్ అయ్యి కూడా వచ్చేసిన రోజులు ఉన్నాయి. సో జాయిన్ అయిన తర్వాత వాళ్ళే పే చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఎవరికి రాలేదే. నువ్వు ఈరోజు ఖచ్చితంగా మా నిధులన్నీ కూడా పెండింగ్ బిల్స్ అన్నీ నువ్వు పే చేయాలి అని మాట్లాడుతున్నారు. సో గతంలో వీళ్ళు చేసిన అప్పులు చేశారు కదా, బాగా లక్షల కోట్లు తీసుకొచ్చారు. సో నిధులు లేకుండా ఎలా పోయాయి? నీ ఆరోగ్యశ్రీలో నిధులు లేకుండా ఎలా ఖాళీ అయ్యాయి? సమాధానం చెప్పాల్సిన అవసరం నీకుంది. నువ్వు సజ్జల గారు ఇచ్చిన డైరెక్షన్ పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావేమో. సో మన మంత్రులందరినీ కూడా అంటాం కరెక్ట్ కాదు. ఇప్పుడు అక్కడ మంత్రుల గురించి మాట్లాడటం అనేది తనకి కావాల్సింది ఏంటి? అప్పుడు ఎందుకు తన అసెంబ్లీలో ఇవన్నీ లెక్కలు డొక్కలు ఎందుకు అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తుంది అంటే ఈరోజు గుర్తొచ్చాయి అవన్నీ? సో గతంలో ఎందుకు గుర్తు రాలేదు? సో ఇవన్నీ చూస్తుంటే ఆవిడ ఆలోచన ఎట్లా ఉందంటే, ఇప్పుడు నేను పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాను చూడండి, నేను గతంలో చేశాను, ఇప్పుడు నేను మీకోసం ఫైట్ చేస్తున్నాను అని చెప్పుకోవటానికి చేస్తున్న ప్రయత్నంగా కనపడుతుంది. కానీ ఆవిడలో ఎక్కడ కూడా ఉద్దేశం అనేది, ఆవిడ తీసుకున్న స్టాండ్ కూడా ఎక్కడ కరెక్ట్గా అనిపించట్లేదు. ఆవిడ మాట్లాడిన మాటల్లో కూడా, అంటే ఆవిడ చెప్పిన ఇదేంటి, బాబు గారి హయాంలో తక్కువ చేశారు, వీళ్ళేదో ఎక్కువ చేశారన్న. నువ్వు చేసిన అప్పులన్నీ మీకు అసలు యాక్చువల్లీ నిధులు ఉండాల్సిన అవసరం ఉంది. నిధులు ఎక్కడికి పోయాయి? నిధులు లేకుండా పోయాయి కదా. సో ఇవన్నీ ఏమయ్యాయి? అండ్ ఆవిడ ఇంకో మాట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 632 కోట్లు అప్పు చేశారు. కానీ అవి మాత్రం జగన్ గారు వచ్చిన తర్వాత ఎటువంటి సాకులు చెప్పకుండా అవన్నీ మేము క్లియర్ చేశాము. కానీ ఇప్పుడు వీళ్ళు ఉన్న అప్పులున్నాయి, బకాయిలు ఉన్నాయని చెప్పి వాళ్ళ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారా, వైదొలుగుతున్నారా అని ఆవిడైతే క్వశ్చన్ చేయడం జరుగుతుంది. అసలు బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి భయపడాల్సిన అవసరం నారా చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఎందుకంటే ఆయన గతంలో ఎలా చేశారో రాష్ట్ర అభివృద్ధికే కానీ ఆరోగ్యమే కానివ్వండి, ఎలాంటి పరిస్థితులనైనా కూడా ఎదుర్కొనే శక్తి ఉన్న నాయకుడు. అది ఏపీ మొత్తమే కాదు, ఇండియా మొత్తమే కాదు, ప్రపంచం మొత్తం కూడా గుర్తించిన నాయకుడు. సో ఈవిడ డైరెక్షన్స్ ఈవిడ చెప్తే వినేవాళ్ళు ఎవరు ఉండరు. ఈవిడ గతంలో ఉన్నప్పుడు ఈవిడ చేసింది ఏంటి? సో బాబు గారైనా 600 కోట్లు అంటే అప్పుడు బడ్జెట్ ఎంత? ఆయనేమో అంత అప్పులు చేయలేదు. సో అప్పులు చేయకుండా ఉన్న దాంతో చేసుకుంటా వచ్చారు. సో మీరు అలా కాదు కదా, మీరు వచ్చిన తర్వాత 11 లక్షల కోట్లు అప్పులు చేశారు. సో దానిలో మీరు పంచింది ఏంటి, చేసింది ఏంటి, ఏం కట్టారు, ఆరోగ్యానికి ఇచ్చిన భరోసా ఏంటి మీ గవర్నమెంట్లో, అదేమీ చెప్పాలి కదా. సో నువ్వు ఇప్పుడు ఆరోగ్య శాఖ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చేటప్పటికి అక్కడ ఏమీ లేదు దానిలో. సో మళ్ళీ దానిలో అప్పులు కనపడుతున్నాయి. సో ఇవన్నీ ఎందుకు అయ్యాయి? నువ్వు ఇన్ని సంవత్సరాలు తీసుకున్న నిధులన్నీ ఎటు మళ్ళీ ఇచ్చారు? ఆరోగ్య శాఖకు వచ్చిన నిధులు ఏమైనాయి? ఇవన్నీ లెక్కలు చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ఆవిడకు ఉంది.
సో ఖచ్చితంగా ఇవన్నీ చెప్పడానికి ఇదయ్యి ఈవిడేదో ఇంకా తెలుగుదేశం మీద నిందలు వేయటం, 2014లో అది చేసాం మేము, ఇప్పుడు 19లో మేము ఇది చేస్తాం, ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే మీకు ముందు జరిగిన దానికి మీరు తీసుకున్న అప్పులకి వీటికి లెక్కలు చెప్పండి. ఫస్ట్ తేలాల్సిన లెక్కలు ఉన్నాయి కదా. మీరు ఇన్ని సంవత్సరాలు ఇన్ని లక్షల కోట్లు తీసుకున్నారు, ఆ నిధులంతా ఎక్కడికి తరలించారు, ఎవరో ఎంతంత వేసుకున్నారు, ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అది బయట ఎలాగో వస్తాయి. ఆ వచ్చే లోపల ఈవిడేమో నేను కరెక్ట్ నా ఇది ఎక్స్పోజ్ చేసుకోవాల్సిన దీనిలో ఉన్నట్టుంది, ఆ కంగారులో ఏదో మాట్లాడుతుంది. కానీ ఆవిడ అన్నీ బయట వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆవిడ భాగోత్వం మొత్తం బయట పెడతారు, చక్కగా అన్నీ బయట వస్తాయి. ఇంకోటి, మీరు విద్యాశాఖ మంత్రిగా చేసిన సురేష్ గారి గురించి అడిగితే, ఆయన ఏంటో ఇంగ్లీష్ మీడియం అనేది అంటే ఆయన ప్రత్యేకంగా 4 అంశాల గురించి ఆయన ప్రస్తావించారు ఈ ప్రెస్ మీట్లో. ఒకటి, మీరు దానిలో ఎడ్యుకేషన్ గురించి, ఇంగ్లీష్ మీడియం గురించి అని అన్నాడు. అంటే జగన్ గారు వచ్చినాకనే ఇంగ్లీష్ అనేది పుట్టిందేమో ఆయన ఉద్దేశం. ఎలా ఉందంటే, జగన్ వస్తేనే మీకు ఏపీకి అంతా ఇంగ్లీష్ అనేది ఒకటి పరిచయం చేశాడు అని చెప్పే విధంగా ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఇంగ్లీష్ వచ్చినట్టు కూడా అనిపించట్లేదు. సో జగన్ వచ్చినాకే ఇంగ్లీష్ వచ్చింది, అది వరకు ఇంగ్లీష్ తెలీదు అనేటట్టు చెప్తున్నాడు. ఎందుకు ఈ పిచ్చి మాటలు? ప్రజలందరూ నవ్వుతున్నారు. సో మీరు మాట్లాడే మాట, గతంలో ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది, తెలుగు ఉంది. సో 3 సబ్జెక్టులు కంపల్సరీ ఉన్నాయి. సో అది ఎవరు ఇప్పుడు నేను వచ్చేసి నేనే ఇంగ్లీష్ నేర్పించానంటాం హాస్యాస్పదమైన మాటలు. ఇంకోటి, నువ్వు అంటున్నావు మే ఇంగ్లీష్ మీడియం తెచ్చా మేము మంచి స్కూల్స్ కట్టే. ఎక్కడ కట్టారు మంచి స్కూల్స్? విలేజ్ స్థాయిలో ఎక్కడా లేవే. జిల్లాకు ఒకటి ఏదో పెట్టి మీరు యాడ్ల కోసం వాళ్ళతో 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడి ఇచ్చేసి అదే డెవలప్ అని చెప్పి ప్రజలకు అందరికీ చూపెట్టటే, అట్లా అంత నువ్వు ఒక ఇంగ్లీష్ మీడియం పెట్టి అంత నువ్వు డెవలప్ చేసి ఉంటే పిల్లల్ని ఎందుకు ప్రైవేట్ స్కూల్కి పంపుతున్నారు చెప్పండి? ఏపీలో పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పంపుతున్నారు? నువ్వు చెప్పచ్చు కదా, నేను ఇంత డెవలప్ చేశాను, ఇంత డెవలప్ చేసినప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్స్లో చదవండి. ఎందుకు ఒక డిఎస్సి కూడా నువ్వు పెట్టి టీచర్స్ని ఎక్కడ కూడా నువ్వు ఎంప్లాయీస్ క్రియేట్ చేయలేదు కదా. మెగా డిఎస్సి ఒక్కటైనా పెట్టాడా ఇన్నేళ్లలో? ఎక్కడా లేదు కదా. సో బీఎడ్ చేసిన టీచర్లను లేకుండా వాళ్ళని రిక్రూట్ చేసుకున్న చదివించే, ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళంట్లో యూజ్ చేసుకోలేదు. సో బిల్డింగ్స్ మరమ్మతులు చేయలేదు. సో బాత్రూమ్స్ కానీ మరమ్మతులు కానీ చెప్పి అమ్మఒడి అని చెప్పి తీసుకున్న డబ్బుల్లో 2000 తీసుకున్న డబ్బుల్లో కూడా యాక్చువల్లీ మనకి ఎప్పుడూ కూడా మరమ్మతులకు అనేది విద్యాశాఖ దీనిలో ఆల్రెడీ ఒక ఇది ఉంటుంది, అమౌంట్ ఉంటుంది. కానీ దాన్ని కాకుండా మళ్ళీ వీళ్ళ దగ్గరే వసూలు చేసి ఇవి కూడా తింటాం, అది తింటాం, 2 తింటాం మొదలు పెట్టేశారు. సో ఎక్కడా పని అవ్వలేదు. సో అవి బిల్డింగ్స్ సరిలేకపోబట్టి, టీచర్స్ లేకపోబట్టి, సో దాని మూలన పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళటమే కదా. సో నువ్వు కండిషన్ పెట్టు, నీకు అంత గవర్నమెంట్ స్కూల్స్ని నేను అంత డెవలప్ చేశానన్నప్పుడు ప్రతి ఎంప్లాయీ కూడా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళేటట్టు ప్రోత్సహించి ఉండాలి కదా. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మీ పిల్లలందరూ కూడా, అంటే ఇప్పుడు కూడా మీ ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా, మీ పిల్లలందరూ కూడా కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళి చదువుకోవాలి, వాళ్ళకి మంచిగా ఇంగ్లీష్ రావాలి. కానీ బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులకు మాత్రం ఇంగ్లీష్ మీడియం వద్దా, వాళ్ళకి సక్రమంగా ఉండే చదువులు వద్దా అన్నట్టుగా క్వశ్చన్ చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం చదువుకున్నంత మాత్రమే గొప్పవాళ్ళు అయిపోతారు అనేది అనుకుంటే, ప్రతి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు అందరూ గొప్పవాళ్ళు అయిపోయారా? ఇంకా మనం చూస్తే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళని మనం విన్నాం. వాళ్ళ ఇది మనం ఇప్పుడు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళని చూసుకుంటే వాళ్ళందరూ ఎంత కష్టపడి ఎంత చిన్న స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు. సో ఎన్టీఆర్ గారు కానీ, ఇట్లా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎగ్జాంపుల్, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. కానీ ఆ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం అనే ఎంకరేజ్మెంట్ కాదు, కానీ ఇంగ్లీష్ మీడియం అనేది ఒక సబ్జెక్టు. సో అది ఉంది, హిందీ ఉండేది. ఈరోజు ఆ తెలుగు కూడా రావట్లేదు. ఈరోజు పిల్లలకి ఈ కాన్వెంట్స్ పంపించే మూలాన మదర్ టంగ్ తెలుగు రావట్లే. ఆ పిల్లలు ఏంటి, బోర్డుల మీద ఎక్కడైనా చదివినప్పుడు అదేంటి అని అడుగుతున్నారు. అంకిలు ఎక్కడైనా వెళ్ళి ఒక షాప్లో కొనుక్కోవడానికి వెళ్తే వాళ్ళు 100, 75, 60 రూపాయలు అని చెప్తే వాళ్ళకి ఆ అంకిలు కూడా తెలియట్లేదు. 60, 70 అట్లా చెప్పాల్సి వస్తుంది. సో కంపల్సరీ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, కాదనట్లేదు, తప్పకుండా మనకి ఇంగ్లీష్ తెలియాలి. కానీ దాంతోపాటు తెలుగు కూడా ఇంపార్టెంట్. సో తెలుగులో చదువుకున్న వాళ్ళందరూ తక్కువని ఏమీ లేదు కదా, ఇంగ్లీష్ గొప్ప ఏం కాదు కదా. సో ఆల్ సబ్జెక్టులు మనకు తెలియాలి, నేర్చుకోవాలి, దానిలో తప్పు లేదు. అన్ని సబ్జెక్టుల గురించి అవగాహన ఉండాలి. అదేంటో తెలుగు అంటే అంటరాని దానిలాగా జగన్మోహన్ రెడ్డి. సో నీకు అంత ఇది ఉన్నప్పుడు నీకు పిల్లల్ని నువ్వు కూడా చదివించి ఉండొచ్చు కదా. నువ్వు ఆ రోజు మినిస్టర్స్ని, నీ దగ్గర చేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరినీ కూడా నేను ఇంగ్లీష్ మీడియంస్ బ్రహ్మాండంగా పెట్టి ప్రోత్సహిస్తున్నాను, మీ అందరి పిల్లల్ని మీరు ఇదే మన స్కూళ్ళల్లో పంపించండి గవర్నమెంట్ స్కూల్స్కి అని చెప్పి ఉంటే
సో ఈ పాటికి ఈ 5 ఏళ్లలో ఎంతో డెవలప్ అయి ఉంటుందిగా, ఎందుకు చేయలేదు? ఈరోజు తెలుగుదేశం గురించి మాట్లాడటానికి మీకు ఎలాంటి అవకాశాలు ఉంది? ఇప్పుడు తెలుగుదేశంలో ఇప్పుడు కూడా నెక్స్ట్ ఇప్పుడు మెగా డిఎస్సి ఇచ్చారు, టీచర్స్ రిక్రూట్ చేస్తున్నారు. సో విలేజ్ స్థాయిలో నుంచి కూడా స్కూల్స్ డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో డెవలప్ అయితే ఖచ్చితంగా రేపు పొద్దున ఇప్పుడు కట్టలేని ఫీజులు ఎక్కువ అయిపోయినాయి. సో దానికన్నా వాళ్ళు మంచి టీచర్స్ ఉన్న చోటకి పిల్లల్ని ఖచ్చితంగా పంపుతారు కదా. సో రేపు పొద్దున విలేజ్ స్థాయిలో ఉన్న స్కూల్స్లన్నీ కూడా డెవలప్ అవుతూ వచ్చాయంటే ఆటోమేటిక్గా 10th వరకును ఇంటరు ఇది వరకు గతంలో తెలుగు మీడియంస్ ఎలా ఉన్నాయో అదంతా డెవలప్ అవుతూనే వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఏదో 4 ఇంగ్లీష్ మాటలు నలుగురితో మాట్లాడిచ్చేసి మేమేదో చదువుకి ఇంపార్టెంట్ ఇచ్చేసామని చెప్పుకోవటం, అదే అమ్మకి వందనం అని చెప్పేసి మీరు ఇస్తానన్నారు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. ఆల్రెడీ అసెంబ్లీలో కూడా చెప్పేసారు ఇస్తామని చెప్పి. సో దాని గురించి మళ్ళీ ఒక డిస్కషన్ పెట్టడం, ఆల్రెడీ ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది అయినా మళ్ళీ దానికి మళ్ళీ డిస్కషన్స్ పెట్టడం, ఇలాంటివన్నీ రకరకాలవన్నీ కల్పిస్తూ ఏదో మాట్లాడుతూ అంటే వాళ్ళు ఫస్ట్లో వాళ్ళు మంత్రులుగా ఉన్న పనులు చేయాల్సిన పనులన్నీ మర్చిపోయి ఇప్పుడు గుర్తొచ్చాయి. అధికారం పోయాక నిద్ర లెగిసినట్టున్నారు. సో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అంటుంటాడు కదా, నిద్రపోయి లెగిస్తే అన్నీ అయిపోతుంది, టైం అయిపోతుంది అన్నట్టు వాళ్ళు అప్పుడు నిద్రపోయారు, ఇప్పుడు లెగిశారు. సో ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నట్టే కనపడుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.